ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. ఈరోజు మనం చర్చించుకునేటువంటి అంశము ఉన్నతమైన స్థానంలో ఉన్నవారు ఎవరు. సూక్ష్మమైనటువంటి అభిమానము, దాన్ని మనం అహంకారం అని కూడా అంటూ ఉంటాం. కానీ పరమాత్ముడి దృష్టిలో గొప్పవారు ఎవరు అనేది ఈరోజు మనం చర్చించుకుందాం. పరమాత్మ ప్రతి ఒక్కరికి కూడా సమానమైనటువంటి అవకాశం ఇస్తారు. ఆధ్యాత్మికంగా మీరు ఎంతో ఎదగవచ్చు, మీరు కూడా ఉన్నత స్థానంలో రావచ్చు అనే అవకాశాలు ఉన్నప్పటికీ అందులో కూడా గొప్పవారు ఎవరు అనేది కూర్చోండి. కొందరు అంటారు, నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఐఎమ్ ద బాస్, ఐఎమ్ ద హెడ్. ఇంకొందరు ఏమంటారంటే, అందంలో కానివ్వండి, పర్సనాలిటీలో కానీ నేను ఎత్తుగా ఉన్నాను కాబట్టి ఐఎమ్ ద బాస్, ఐఎమ్ ద హెడ్ అనేటువంటి సూక్ష్మమైనటువంటి అభిమానం కొందరిలో వస్తూ ఉంటుంది. కానీ రియల్ లైఫ్లో పెద్ద ఎవరు అనేది మనం ఈరోజు చర్చించుకుందాం. గుణాలు, అవగుణాలు, మంచి గుణాలు, చెడు గుణాలు ప్రతి ఒక్కరిలో ఉంటాయి. కానీ ఒక జ్ఞాని ఆత్మ, వివేకవంతమైనటువంటి ఆత్మ ఎవరు అనేది, ఒక వివేకవంతమైన ఆత్మ వారు నిత్యం చేసేది ప్రతి ఒక్కరిలో ఉండేటువంటి మంచి గుణాల్ని మాత్రమే వారు చూస్తారు, చర్చించుకుంటారు, మాట్లాడుతూ ఉంటారు. అలా మనం చూడాలి కానీ, నేర్చుకోవాలి కానీ ప్రతి ఒక్కటిలో కూడా మనకు మంచి దొరుకుతుంది. పువ్వులలో కూడా ఉంటాయి, రంగులతో కూడా నేర్చుకోవచ్చు, ప్రకృతితో కూడా నేర్చుకోవచ్చు, శత్రువులతో కూడా నేర్చుకోవచ్చు. ఓకే, అంటే మనలో పరమాత్ముడు ఇచ్చినటువంటి గొప్ప శక్తి. ఇప్పుడు చూడండి, మనలో ప్రతి ఒక్కరిమి రామాయణ మహాభారతాలు చదివాము, విన్నాము. అంత గొప్ప రామాయణం మనమంతా విన్నాము. దానిలో ప్రాక్టికల్ జీవితంలో రాముడి నుంచి, రావణుడి నుండి, ఇద్దరి నుండి కూడా మనం గొప్ప గుణం నేర్చుకోవచ్చు. రాముడు, రావణాసురుడు ఇద్దరు శివుడి భక్తుడైనప్పటికీ శ్రీరాముడు శివుడి నుండి తీసుకున్నటువంటి శక్తిని పాజిటివ్గా వాడుకున్నాడు. కాబట్టి దేవుడి స్వరూపంలో మర్యాద పురుషోత్తముడుగా మనం ప్రతి సంవత్సరం శ్రీరామనవమి జరుపుకుంటున్నాం. అవునా? ప్రతి ఒక్కరు కూడా శ్రీరాముడి నామస్మరణతో భగవంతునికి సమీపంలో ఉన్నాను, వచ్చాను అనే అనుభూతిని చేస్తూ ఉన్నాం. సేమ్ అదే రావణాసురుడు కూడా శివుడిని పూజ చేశాడు. శివుడిని కూడా ప్రసన్నం చేయడానికి కఠోరమైన తపస్సు చేసినటువంటి రావణాసురుడు తనలో ఉండేటువంటి అవివేకతతో, అతి అహంకారంతో భగవంతుడిచ్చినటువంటి శక్తిని నెగిటివ్గా వాడుకొని మిస్యూజ్ చేసుకున్నాడు. అలాంటి శ్రీరాముడితో మనం ఈరోజు ఏం నేర్చుకోవచ్చు? భగవంతుడి పైన శ్రద్ధ, భగవంతుడి పైన ఉండేటువంటి నిష్ఠ ఎల్లవేళలో మనను కాపాడుతుంది. ఓకే, అదేవిధంగా రావణాసురుడితో కూడా మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, ఏ విషయంలో కూడా అవివేకముతో, అహంకారముతో మీ యొక్క జీవితాన్ని మీరు పతనం చేసుకోకండి. పతనం చేసుకున్నటువంటి రావణాసురుడు ఇన్ని సంవత్సరాలు అయిపోయినా కానీ తనకి మనం దహనమే చేస్తూ ఉన్నాము. అంటే ఒక క్రోధి, ఒక అహంకారి మంచి శక్తిని కూడా భగవంతుడి నుండి తీసుకొని పాజిటివ్గా తీసుకున్నటువంటి శ్రీరాముడితో కూడా మనం నేర్చుకోవచ్చు. అవివేకము, అతి అహంకారముతో తన సోదరి పైన ఉన్నటువంటి మోహము వలన తను చేసినటువంటి తప్పుతో ఇప్పటి వరకు కూడా
దహనమవుతున్నటువంటి రావణాసురుడితో కూడా మనము నేర్చుకోవచ్చు. సో గొప్పవారు ఎవరు అనే ప్రశ్నకి ఇదొక గుడ్ ఎగ్జాంపుల్ అండి. ప్రతి ఒక్కరితో నేర్చుకునేటువంటి వారే చాలా ఉత్తమమైన స్థానంలో ఉన్నారు. వారు పెద్దవారు, వారే గొప్పవారు. ఆ విధంగా నేర్చుకునేటువంటి ఆర్ట్, దాన్ని అంటారు జీవితంలో జీవించేటువంటి కళ. మనం దేవతలను గుణగానం చేసినప్పుడు చెబుతూ ఉంటాము, దేవాత్మలు అనగా 16 కళ సంపూర్ణలో, సంపూర్ణ నిర్వీకారులో, మర్యాద పురుషోత్తములో, అహింస పరమోధర్మలో, అలా 16 కళ సంపూర్ణులైనటువంటి ఆ దేవీ దేవతల్లో సంపూర్ణ కళలు ఉంటాయండి. సో ఈరోజు మనం నేర్చుకుంటున్నటువంటి అంశము అదే ఆర్ట్. గొప్పవారిగా మనం అవ్వాలి అంటే నేర్చుకునేటువంటి కళ. ఎవరైతే నేర్చుకుంటారో వారి యొక్క స్థానం గొప్ప స్థానం, పెద్ద స్థానం, పెద్దవారు. అంటే ఇప్పుడు చూడండి, యొక్క ఆధ్యాత్మిక భాషలో పెద్దవారిని మనం మహారథులు అని పిలుస్తాం, ఎక్స్పీరియన్స్ పర్సన్ అని కూడా అంటూ ఉంటాం. అలా గొప్పవారు, పెద్దవారు, ఎక్స్పీరియన్స్ యొక్క పర్సన్స్ని మనం ఉండేటువంటి ప్రతి ఫీల్డ్లో కూడా సలహా తీసుకుంటాం కదా. ఎందుకు సలహా తీసుకుంటాం అంటే వారి జీవితంలో ఎన్నో రకరకాల ఆ స్టేజెస్ క్రాస్ అయ్యారు, ఎన్నో రకాల మనుషుల్ని వారు చూశారు, వారి మంచిని చూశారు, చెడును చూశారు. కాబట్టి వయసులో మనకంటే పెద్దవారు మనకి ఎప్పుడు కూడా రాంగ్ చెప్పరు అనేటువంటిది, అవునా. సో ఈరోజు భగవంతుని యొక్క ఆదేశం మనం విందాము, నేర్చుకుందాము. అదే నేర్చుకునే కళ. ఇతరులలో ఉండేటువంటి మంచిని నేర్చుకోండి. చూడండి, మీరు అలా అన్నిట్లో అందరిలో ఉండేటువంటి మంచిని చూస్తారు, మంచిని వింటారు, నేర్చుకుంటారు, గౌరవం ఇస్తారు. అలా గౌరవిస్తూ నేర్చుకున్నప్పుడే మీ స్థానం ఇప్పుడు కూడా ఉన్నత స్థానంలోనే ఉంది. మీరు చాలా పెద్దవారే, గొప్పవారిగా ఉంటారు. ఆ విధంగా అహంకారంతో కూడినటువంటి సూక్ష్మమైన అభిమానము మన ఆత్మలో మనకు తెలియకుండానే శక్తిహీనంగా మారుస్తుంది. దాని స్వరూపం ఈర్ష్యాద్వేషము మన ఆత్మలో పెరుగుతూ ఉంటుంది. మరి ఏ స్థానంలోనైతే ఈర్ష్య పెరిగిందో అక్కడ మనకు రిటర్న్లో దొరికేది, మనకు అక్కడి నుండి రావాల్సినటువంటి ఆశీర్వాదాలు తప్ప ఆ ఆత్మ నుండి మనకి శక్తిహీనమైనటువంటి వచనాలు, వారికి మధ్య మనకు తెలియకుండానే సంబంధాలలో ఘర్షణ అనేది పెరుగుతూ ఉంటుంది. అందుకే అంటుంటారు, సూది పెద్దదా కత్తెర పెద్దదా అని ఎవరొక వ్యక్తి అడిగాడంట, రెండిట్లో ఏది పెద్దది అని. సో ఆ వ్యక్తి ఏం చెప్పాడంటే, సూది చాలా పెద్దదండి, కత్తెర చాలా చిన్నది అని చెప్పారు. సో గొప్పవారు ఎవరు? సూది. సూది ఏం చేస్తుంది? సంబంధాలను కలుపుతుంది, కత్తెర కట్ చేస్తుంది. సో పెద్దవారు ఎవరండి? ఈరోజు పరస్పరంలో వస్తున్నటువంటి మిస్అండర్స్టాండింగ్స్ని కట్ చేసి అక్కడ ఇక్కడ న్యాయం జరిగేలాగా వారిని కలిపే తత్వం ఉండేటువంటి వారు. కాబట్టి మనం కూడా అదే నేచర్ అలవాటు చేసుకుందాము. పరస్పరంగా ఎలాంటి మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నా వాళ్ళలో ఉండే అవగుణాలను చూడకండి, మంచి గుణాలను చూడండి. ఖచ్చితంగా ఆత్మలో మీరు వెతుకుతూ ఉంటే ఒక స్పెషాలిటీ మీకు కనిపిస్తుంది, మీకు దొరుకుతుంది. దాన్ని అంటారు హంస సమానమైనటువంటి నేచర్. మనం సరస్వతీ దేవి మాతను ప్రతినిత్యం ఎంతో ప్రేమగా పూజిస్తూ ఉంటాం. సరస్వతీ దేవి వాహన రూపంలో ఉంది. హంసలో కూడా ఈ గొప్ప గుణం ఉంది. హంస ఏం చేస్తుందండి? ముత్యాలను, రాళ్లను వేరు చేస్తుంది, నీళ్లను, పాలను వేరు చేస్తుంది. ఓకే, హంస సమానమైనటువంటి నేచర్ని మనం అలవాటుగా చేసుకుందాము.
ఏ ఆత్మలో చెడు చూడడం ముందు మీరు మానేయండి. దీంతో ఏమవుతుంది, చెడును చూసి అలవాటు ఉన్న ఆత్మకు వారికి తెలియకుండానే రాను శత్రువుల సంఖ్య పెరుగుతూ ఉంటుంది. సంబంధాలు దూరం చేసుకోకండి, కలుపుకోండి. ఒక చిన్న ఎక్సర్సైజ్ మనం అలవాటు చేద్దాము. ఇప్పటి వరకు నాకు తెలియకుండానే నా జీవితంలో ఎవరి జ్ఞాపకాలతో నాలో ఆవేశం పెరుగుతుంది, ఎవరి పనుల వలన నాకు ఫ్రస్ట్రేషన్ వస్తుంది, ఈర్ష్య పెరుగుతుంది, వారితో మీరు ప్రేమగా పలకరించండి, మీరే వారితో మాట్లాడించండి. దాంతో ఏమవుతుంది, సంవత్సరాల నుండి మీకు వారికి మీకు మధ్య ఏర్పడినటువంటి ఈ శత్రుత్వం అనేది సెకండ్స్లో సమాప్తం చేసుకోవచ్చు. మరి అలా సమాప్తం చేసుకున్నటువంటి వారే చాలా పెద్దవారు, చాలా గొప్పవారండి. మరి ఈరోజు మనం నేర్చుకుంటున్నటువంటి ఆధ్యాత్మికత సంబంధాలను కలుపుకుందాం. గొప్పవారిగా మనం తయారవుతాం, పెద్దవారిగా మనం అవుదాము. అంతేకాని కట్ చేసుకొని కత్తెర నేచర్ నుండి మనం సూది నేచర్లోకి వద్దాము. మనం కొంగలా కాకుండా హంసలాగా అవుతాము. అప్పుడే దైవీ స్వరూపమైనటువంటి సరస్వతీదేవి రూపాన్ని మనం ఏదైతే చూస్తామో, ప్రతి సంవత్సరం పూజ చేస్తామో, విద్యాదేవిగా మనం ఆరాధిస్తున్నామో, అలాంటి విద్యాదేవి మన నిజ జీవితంలో ఆచరణలో మనకు దగ్గరవుతుంది. ఓకే, ఇప్పుడు చూడండి, కొందరు అంటారు అన్నీ ఉన్నాయి కానీ నాకు విద్య లేదండి. విద్య లేదు కాబట్టి అన్ని ఫీల్డ్లో కూడా నేను డౌన్ అయిపోయాను. మీకు వయసు పరంగా చదువుకునే అవకాశం లేదనుకోండి, ఈ చదువుని చదువుకోండి, ఏ గొప్ప చదువు చదువుకోండి, సరస్వతీ దేవిలో ఉండేటువంటి గొప్ప గుణాన్ని చదువుకోండి. ప్రతి ఒక్కరితో కూడా కలుపుకుపోయేటువంటి గుణాన్ని మీరు చదువుకోండి. ఓకే, అప్పుడు మీరు పెద్దవారు అవుతారు, గొప్ప వివేకవంతులుగా తయారవుతారు. సో మనం సహజంగా ఎలాంటి కష్టం లేకుండా, అడవిలో వెళ్ళి తపస్సు చేయకుండా, వయసుతో సంబంధం లేకుండా కూడా మనం పెద్దవారు అవ్వచ్చండి. ఇది సహజమైన రీతిలో. ఓకే, సో ఆ రకంగా మీరు ఎంత గొప్పవారు అవుతారో అంత ప్రతి ఒక్కరి నుండి ఆశీర్వాదాలను పొందవచ్చు. అందుకే స్పిరిచువాలిటీ మనకేం నేర్పిస్తుంది అంటే, ఎక్కడైతే దవ పనిచేయదో అక్కడ దువా పనిచేస్తుంది. అనేక రకాల ఆరోగ్య సమస్యలు అందరికీ వస్తూ ఉంటాయి, వయసుతో సంబంధం లేకుండా. కొన్నిసార్లు మనం ఎన్నో మెడిసిన్స్ వాడుతూ ఉంటాం. ఏ మెడిసిన్ వాడినా, ఏ రకంగా కష్టపడ్డా ఆ మెడిసిన్లు పనిచేయవు, కానీ ఆశీర్వాదాలు ఖచ్చితంగా అందరికీ పనిచేస్తాయి. మీరు ఈజీగా ఆ జబ్బి నుండి మీరు బయటకి రావచ్చండి. ఆ యొక్క బ్లెస్సింగ్స్ మీరు పొందాలి అంటే సరస్వతీదేవి సమానంగా ఇవి నేర్చుకోండి. అప్పుడు మీరు పెద్దవారే గొప్పవారిగా తయారు కావచ్చు. సో ఈ రకంగా నేర్చుకునేటువంటి వ్యక్తి ప్రతి దానిలో నేర్చుకుంటారు. కొందరు అంటూ ఉంటారు, ఈరోజు మార్నింగ్ నా మూడ్ ఆఫ్ అయిపోయింది. మా ఆశ్రమానికి ఒక బ్రదర్ వచ్చాడనమాట. ఆ అన్నయ్య చాలా కూల్గా ఉండేవారు ఇది వరకు, కానీ అనుకోకుండా చాలా కోపంగా వచ్చాడు. మేము అడిగాం అనమాట ఆ బ్రదర్ని, ఏమైంది బ్రదర్, మీరు ఎంత హ్యాపీగా ఉంటారు అంటే, ఏం లేదు సిస్టర్, ఈరోజు ఇంట్లో చాలా పెద్ద గొడవైంది. ఎంత గొడవైంది అంటే, మొత్తం ఇంట్లో చేసిన వంటని ఆ కుక్కర్లతో సహా అన్నీ నేను పడేసి, ఆవిడని కొట్టి నేను కూడా కొట్టించుకొని టైం అంతా వేస్ట్ చేసుకొని అంత టెన్షన్లోకి నేను వచ్చాను అని చెప్పారు. సో ఇది ఈ క్రోధము ఆవేశంతో మనం సంబంధాన్ని తెంచేసుకుంటామే కానీ కలుపుకోలేము. మనం పెద్దవారిమి గొప్పవారిమి కాబట్టి మనం కలుపుకుందాం, నేర్చుకుందాం. సో మీరే ఆ ఆత్మకి ఒక శ్రేయోభిలాషిగా ప్రేమగా చెప్పి చూడండి, ప్రేమగా నేర్చుకొని చూడండి. సో మేము వారికి చెప్పాము, ఆ బ్రదర్ని,
మీకు ఏం వచ్చింది దీనిలో? ఇంత గొడవ పెట్టుకున్నారు మీ వైఫ్తో, మళ్ళీ మీరు అదే ఇంటికి వెళ్ళాలి, లైఫ్ అంతా మీరు ఆ వైఫ్తోనే ఉండాలి. మీరు హ్యాపీగా ఉండగలుగుతారా? ఉండలేరు. సో మీ వైఫ్ ఏమంటుంది, నేను మీకోసం ఇంత కష్టపడి ప్రేమగా నేను వంట చేసి కూడా నాకు ఏమైంది లాభం అని. అవునా? సో లాభం లేనటువంటి పనిగా మనం గొడవలను పెంచుకోవటంతో మనం ఎప్పుడు పెద్దవారు కాదండి, మన ప్లేస్ చిన్న ప్లేసే అవుతుంది, తక్కువ వారిమే అవుతాం. అన్నయ్యకి నేను సలహా ఇచ్చాను, ఆ బ్రదర్ని వాళ్ళ వైఫ్ని పిలిచి మీ ప్రాబ్లం ఏంటి అని. సో వారి వైఫ్ నాకేం చెప్పిందంటే, సిస్టర్ నేను చాలా వెరైటీ వంట తయారు చేస్తాను, కానీ నా హస్బెండ్కి ఏదీ నచ్చదు. నేను పులుపు ఎక్కువ వేస్తే కారం ఎక్కువ అంటారు, కారం ఎక్కువ వేస్తే పులుపు ఎక్కువ అంటారు. ఇదే గొడవతో మా ఇంట్లో ఎప్పుడు కూడా హ్యాపీగా మేము భోజనం చెయ్యము అని. సో ఆ సిస్టర్కి నేను చిన్న అడ్వైజ్ ఏమి ఇచ్చానంటే, మీరు వంటలు నేర్చుకోవాలంటే ఈ రోజుల్లో చూడండి, ఇదే మీడియా మనం అన్నిటికీ వాడుతూ ఉన్నాం. అవునా? దాన్ని మీరు తప్పు దానిలో వాడుకోని బదులుగా మీరు మంచి వాడుకోండి. అదే ఫోన్ మీరు వాడండి, వాడుకోవడం మానేయకండి. కానీ దానిలో కూడా మీరు మంచి టేస్టీగా ఫుడ్ ఏం చేస్తే తయారు చేయగలుగుతా అది నేర్చుకోండి. టీవీ మీరు రోజు చూడండి, అందులో మీకు ఈజీగా ఫుడ్ ప్రిపేర్ ఏం చేస్తే చేయగలుగుతారు అది నేర్చుకోండి. ఇలా మీరు నేర్చుకున్నారనుకోండి, సెకండ్స్లో ఏమవుతుంది, మీ ఇద్దరి మధ్య ఉండేటువంటి గొడవలు సెకండ్స్లో సమాప్తం అవుతాయి. ఇది నేర్చుకునేటువంటి కళ. మనం ప్రతి దానిలో కూడా నేర్చుకొని ఆవేశాన్ని, క్రోధాన్ని సెకండ్స్లో సమాప్తం చేసుకోవచ్చు, చాలా సహజమైనటువంటి రీతిలో. కాబట్టి ఇవి చాలా చాలా చిన్న ఉదాహరణలతో మన యొక్క జీవితాన్ని కమల పుష్ప సమానంగా మనము మార్చుకోవచ్చు. మనని జీవితాన్ని గవ్వతుల్యంగా మార్చుకున్నామా, వజ్రతుల్యంగా మార్చుకున్నామా, అది మన యొక్క వ్యవహారం వలన, మన యొక్క సంకల్పాల వైపు, మన యొక్క సంభాషణ పైననే ఆధారపడి ఉంటుంది. అందుకే అంటుంటారు, మన యొక్క లైఫ్ని ఎంత బాగా పాడు చేసుకోగలుగుతామో అంత రెండో వారు పాడు చేయలేరండి. సేమ్ మన యొక్క జీవితాన్ని ఎంత గొప్పగా మార్చుకోగలుగుతామో రెండో వారు ఎవ్వరు కూడా అంత గొప్పగా మార్చలేరు. మీరు ఈరోజు ఇలా ఉన్నారు, గొప్పవారిగా ఉన్నారు, క్రోధిగా ఉన్నారు, ఆవేశంలో ఉన్నారు. దానికి కారణం సెల్ఫ్. ఎప్పుడు కూడా 100% స్వయం మనమే అవుతూ ఉంటాం. ఒక గొప్ప వ్యక్తి స్వయం యొక్క తప్పులను తెలుసుకొని సరిచేసుకుంటారు, వారిని యోగి, జ్ఞాని అని పిలుస్తారు. కానీ సోమరితనంతో ఉండేటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా తన తప్పుల్ని పక్కవారిపైన రుద్దుతో మేము గొప్పవారిమి, పెద్దవారిమి అనే స్థానం సంపాదించడానికి పరిగెత్తుతూ ఉంటారు. సో రియల్ లైఫ్లో పెద్ద ఎవరండి? ఎదుటి వారిలో ఉండేటువంటి మంచిని మాత్రమే చూస్తాడు, మంచిని మాత్రమే నేర్చుకుంటారు, వారే పెద్దవారు. అందుకే అంటుంటారు, ఉత్తమమైన వారు, ద్వితీయ స్థానంలో ఉన్నవారు, తర్వాత చిన్న స్థానంలో ఉండేటువంటి వారు ఏ రకంగా భగవంతుడి దగ్గర ఏర్పడుతూ ఉంటారు. సో మిమ్మల్ని మీరు చూసుకోండి, మీరు ఉత్తమమా, మాధ్యమా, కనిష్ఠలా? అది మీ యొక్క బిహేవియరు, మీ యొక్క మాట్లాడే పద్ధతి, మీరు నేర్చుకున్నటువంటి పద్ధతిని, మాట్లాడుతున్న పద్ధతిని, పరమాత్మ మీకు ఇచ్చినటువంటి జ్ఞానంని సరి అయిన సమయంలో ఉపయోగించుకొని వాడుతున్నటువంటి పద్ధతి పైననే మీ యొక్క స్థానం ఏర్పడుతుంది. కాబట్టి మనమంతా స్టార్ట్ చేద్దాం. ఈరోజు మీకు ఎందుకు కోపం వస్తుంది? ఫస్ట్ మీ ప్రశ్న రాయండి. రెండో ప్రశ్న మీరు రాయండి, మీకు శత్రువుగా మారిన వ్యక్తి ఎందుకు ఇన్ని సంవత్సరాల నుండి ఆ వ్యక్తి మీకు శత్రువయ్యారు? ఇది రెండో ప్రశ్న రాసుకోండి. మూడో ప్రశ్న రాయండి, నేను జీవితంలో ఎంతమంది ఆత్మల నుండి ఆశీర్వాదాలు పొందాను? అది రాయండి. తర్వాత లాస్ట్ ప్రశ్న మీరు రాయండి, నేను ఉన్నటువంటి ఈ ఏజ్లో, నేనున్న ఈ పరిస్థితిలో ఒకవేళ
భగవంతుని సమీపంలోకి వెళ్తే మీరు ఏం సంపాదించారనే ప్రశ్న ఈశ్వరుడు నాకు అడిగినప్పుడు నేను ఇచ్చేటువంటి సమాధానము ఏమిటి అని, ఇలా మనం ప్రశాంతమైన మనసులో మనం ఇలాంటి ప్రశ్నలు రాసామనుకోండి, మనం తయారు చేసుకుంది ఎంత జీవితకాలంలో వ్యర్థం చేసుకుంది ఎంత అనేటువంటిది ఈజీగా మనం తెలుసుకోగలుగుతాం. అందుకే బ్రహ్మకుమారీస్లో ఒక పద్ధతి ఉందండి, చెక్ అండ్ చేంజ్. స్వయాన్ని చెక్ చేసుకొని చేంజ్ చేసుకోండి. సో ఈ ప్రశ్నని మనం స్టార్ట్ చేద్దామా ఈరోజు? స్వయాన్ని చెక్ చేసుకుందాం. నాకు శత్రువుగా మారినటువంటి ఆత్మ ఎందుకు మారింది? నేను చేస్తున్న మిస్టేక్ ఇన్ని సంవత్సరాల నుండి ఏంటి? సో దాన్ని మనం క్షణాలలో ఫుల్ స్టాప్ పెడతాం. అన్నిటికంటే సహజమైన రీతి ఫుల్ స్టాప్ పెట్టడం అంటే బిందు పెట్టడం. చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నారనుకోండి, వారికి కూడా మీరు పెన్ ఇచ్చారనుకోండి, 1 సెకండ్లో ఫుల్ స్టాప్ పెట్టేస్తారు. మనం ఒక పెద్ద మ్యాటర్ రాస్తాం. మీరు ఎంత పెద్ద మాస్టర్ రాసినా కానీ 1 సెకండ్లో మీరు ఫుల్ స్టాప్ పెడితే మ్యాటర్ అయిపోయింది. అంతేకాని ఎప్పుడు కూడా అతిగా ఆలోచిస్తూ గొడవను పెంచుకొని ఏం చేయకండి. క్వశ్చన్ మార్క్. అందుకే చూడండి, మన చెవుల షేప్ కూడా ఎలా ఉంటుంది? క్వశ్చన్ మార్క్. అంటే క్వశ్చన్ మార్క్ వంకరగా ఉంటుంది కదా. ఇప్పుడు చూడండి, ఎప్పుడు మీరు ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఇష్టపడకండి. ఎందుకు, ఏమిటి, ఎలా, ఏం గొడవలైన ఎలా అయ్యాయి అనేటువంటి విషయాలు అతిగా పోవడం మానుకోండి మీరు. అందుకే చూడండి, చెవులతో అంటూ ఉంటాం కూడా మనం, నా చెవులతో విన్నానండి, కళ్ళతో నేను చూశానండి, నేను ఏది విన్నానో అదే రైట్, నేను ఏది చూశానో అదే రైట్, ఐమ్ ద బాస్ అనేటువంటి అభిమానంలో వచ్చేటువంటి వ్యక్తి ఎప్పుడు పెద్దవారు కాదు, గొప్పవారు కాదు. ఎదుటి ఆత్మ ఎలాంటి పరిస్థితిలో ఉంది, ఎలాంటి సందర్భంలో వారికి ఆవేశం వచ్చింది, మీరు విన్నది చూసింది, ఎదుటి ఆత్మ యొక్క బిహేవియర్ అలా మారడానికి కారణం ఏంటి అనేది మనం ఇప్పటి నుండి స్టార్ట్ చేద్దాం. చేసి ఆ విధమైనటువంటి సత్సంబంధాన్ని మనం తయారు చేసుకుందాం. సత్సంబంధాన్ని ఏర్పరచుకొని తయారు చేసుకునేటువంటి వారే ఉత్తమ స్థానంలో ఉండేటువంటి యోగి ఆత్మ. సో ఈరోజు ఎపిసోడ్లో ఉత్తమమైన స్థానంలో ఉండేటువంటి ఒక యోగి ఆత్మ వారి యొక్క వ్యవహారం గురించి, లక్షణాలను గురించి, వారికి తెలియకుండానే వారు పెంచుకునేటువంటి ఈగో ఫీలింగ్స్ ద్వారా ఎలాంటి సంబంధాలను వారు దూరం చేసుకుంటారు, ఏ విధంగా వారు నష్టపోతారు అనే విషయం గురించి చర్చించుకున్నాం. రాబోయే ఎపిసోడ్లో మరికొన్ని కొత్త విషయాలతో కలుద్దాము. అప్పటి వరకు ఓం శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.